హాయ్ వెల్కమ్ టు మీ మహా ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు మన వీడియోలో మీకు చూపించబోయేది చింతకాయ ఆవకాయ అండి. చింతకాయ ఆవకాయ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మన వీడియోలో చూసేద్దాం. చూసారా, లుక్ అయితే సూపర్గా ఉంది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. వేడి వేడి అన్నంలో ఆవకాయ పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుని తింటుంటే అబ్బా, ఆ టేస్ట్ ఎప్పటికీ మర్చిపోలేమండి, అంత బాగుంటుంది. సంవత్సరానికి ఒకసారైనా ఖచ్చితంగా చింతకాయ ఆవకాయ అయితే పెట్టుకోవాలండి. ఎందుకంటే మనకి చింతకాయలు దొరికినప్పుడే కదా తీసుకోవాల్సింది. ఇదిగోండి, నేనైతే ఈ సైజ్ చింతకాయలు బాగా అయిపోయినాయండి. ఇదిగోండి చూసారా, అలా నాటు పెడితే అదైతే డార్క్ గ్రీన్లో వస్తే ఖచ్చితంగా చింతకాయ అయితే అయిపోయినట్టండి. నేనైతే ఒక 8 చింతకాయలను అయితే తీసుకున్నాను, ఈ సైజ్ చింతకాయలని. దీన్ని అయితే ఇదిగోండి ఇలాగా పీలర్ తోటి పీల్ తీసేస్తున్నాను. చూసారా, ఇదైతే కొంచెం ఎక్కువ టైమే పడుతుందండి. కానీ మనం చింతకాయ ఆవకాయ తినాలంటే ఖచ్చితంగా ఈ టైంని అయితే దీనికోసం కేటాయించవలసిందే. చూసారా, ఈ విధంగా అయితే తీసుకోవాలండి. ఇదిగోండి, ఇలా తీసిస్తే ఈజీగానే వస్తుందండి, ఎందుకంటే అయిపోయినాయి కదండి చింతకాయలు. ఇదిగోండి, తీసిన తర్వాత అయితే ఇవైతే ఇలా ఉన్నాయి. దీని అయితే ఒకసారి వాష్ చేసుకొని చిల్లుల బుట్టలో వేసుకొని ఒక 2 అవర్స్ అలా ఉంచుకుంటే దాంట్లోనే వాటర్ అంతా ఇంకిపోతుంది. ఇదిగోండి, పిక్ని ఈ సైజులో అయితే మనం చేసుకోవాలి. ఈ సైజులో అయితే చిన్న చిన్న ముక్కల కింద చేసుకోవాలండి. ఇదిగోండి చూసారా, అవైతే ఈ సైజులో ముక్కలు చేసుకున్నాను. దీన్ని ఇప్పుడు ఎలా కలుపుకోవాలో చూసేద్దాం. ఇదిగోనండి, దీంట్లో ముందుగా కారం వేసుకోవాలి. నేనైతే 150 గ్రాముల కారం అయితే వేస్తున్నానండి. కారం అయితే 150 గ్రాములు పడుతుంది. అలాగే ఆవపిండి 100 గ్రాములండి. 150 గ్రాముల కారం వేసాం కాబట్టి ఆవపిండి 100 గ్రాములు వేసుకోవాలి. ఇదిగోండి, ఆవపిండి కూడా వేస్తున్నాను కదండి. దీంట్లోకి అయితే వెల్లుల్లిపాయలు అయితే నేను 2 గడ్డలని బరగ్గా మిక్సీ పట్టుకున్నానండి. 2 గడ్డలు తీసుకొని మిక్సీ పట్టుకున్నాను. సాల్ట్ అయితే సరిపడగా వేసుకోవాలండి, టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి. అదిగోండి, వెల్లుల్లిపాయలని మిక్సీ పట్టుకున్న దాన్ని వేస్తున్నాను కదా. ఆయిల్ కూడా సరిపడగా వేసుకోవాలండి. అలాగే మెంతులు అయితే టీ స్పూన్ తోటి 1 టేబుల్ స్పూన్ తోటి అయితే సరిపోతుందండి. 1 టేబుల్ స్పూన్ మెంతులు అయితే తీసుకున్నాం. ఇదిగోండి, పూర్తిగా కలిసేటట్టు తిప్పుకోవాలి గరిటెతోటి. ఏ ఆవకాయ అయినా సరే మనకి నోట్లో నీళ్ళు ఊరుతాయండి ఖచ్చితంగా, ఎందుకంటే ఆవకాయ అలా ఉంటుంది లుక్ అయితే. కలుపుతుంటేనే తినేయాలనిపిస్తుందండి. ఇది కలుపుకున్న 3వ రోజునే తింటే చాలా బాగుంటుంది, ఎందుకంటే ముక్కకి గ్రేవీ పడుతుంది కదండి ఖచ్చితంగా. ఇదిగోండి, పచ్చడి అయితే కలుపుకున్నాం కదండి. మనం కలిపినప్పుడు ఇలా ఉంది. ఆయిల్ అయితే పైకి తేరింది కదండి. ఇదిగోండి, 3వ రోజున అయితే పచ్చడిని అయితే తీసుకున్నాం. మనం పూర్తిగా కలిసేటట్టు ఒకసారి తిప్పుకొని దీన్ని అయితే టేస్ట్ అయితే చూసుకోవాలండి, సాల్ట్ సరిపోయిందా లేదా అని. ఇదిగోండి, పిక్కకైతే గ్రేవీ అయితే పట్టింది కదండి, చాలా బాగుంది లుక్ అయితే. చింతకాయ ఆవకాయ అయితే రెడీ అయిపోయిందండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, మా ఛానల్ సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. చింతకాయ ఆవకాయ అయితే రెడీ అయిపోయింది.